తెలంగాణలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు ఉన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జిల్లాలకు గుండెకాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. వరద పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు అన్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి. అక్కడి నుంచి సుందిల్లా, శ్రీపాద, ఎల్లంపల్లిలో పోయాలి. 3 బ్యారేజీల డిజైన్లో నిర్మాణంలో లోపం ఉంది అన్నారు. మామ కేసీఆర్ స్వాతిముత్యం, అల్లుడు హరీష్ రావు ఆణిముత్యం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పారు. అన్నారం నుంచి, మేడిగడ్డ నుంచి సుందిళ్లకు రివర్స్ ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోయాలని అనుకున్న 3 ప్రాజెక్టులలో లోపాలు ఉన్నాయని అన్నారు. సాంకేతిక నిపుణులు డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని తెలిపారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడింది అని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మీరుగానే రిపేర్ చేసిన అల్లారం చేస్తా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక